హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చనా రెడ్డి వ్లాగ్స్. గంగమ్మ జాతర డే 2 అండి. ఇది వచ్చేసి సిల్బండి కోసం అని చెప్పేసి ఊరి బయట ఒక రూమ్లో ఉంటుందండి సిల్బండి. అక్కడికి వెళ్ళారు తీసుకురావడానికి అని చెప్పేసి. ఇక్కడికి కూడా తప్పెట్లు మేళాలతోనే వెళ్తారండి. ఆ తప్పెట్ల మేళాల సౌండ్లో ఇంకా ఏం వినిపించదు, అంత డిస్టర్బెన్స్గా ఉంటుందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. క్లీన్ చేసేసి తీసుకొని వచ్చేసి ఊరి మధ్యలో మెయిన్ రోడ్ మీద పెడతారండి. పెట్టేసిన తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ చేసేసి అంత బూజు అవంతా ఉంటుందండి. 1 ఇయర్కి ఒకసారి తీస్తారు కాబట్టి అలా పెట్టేస్తారండి. మార్నింగ్ ఇది ఇంకా ఈవినింగ్ ఇలా స్టార్ట్ చేసేస్తారండి. ఇలా మొత్తం మేకపిల్లను పైన కట్టేస్తారు. ఆ సిల్బండి మీద చాలామంది నిల్చుంటారు. ఒక ముందర 10 ఎద్దులు సిల్బండిని లాగుతాయండి బాగా ఫాస్ట్గా. సిల్బండికి దగ్గరలో ఉన్న ఎద్దులను అయితే లాస్ట్ కాడ అంటారండి. ఫస్ట్లో ఉన్న వాటిని ఫస్ట్ కాడ అంటారు. జస్ట్ స్టార్ట్ అయ్యి కొంచెం ముందుకు వెళ్ళారండి. పులిమేర హద్దు అని అంటారు. స్టార్టింగ్ దగ్గరనే 5 కాడలు ఉన్నాయి కదండి ఎద్దులవి. ఆ కాడ తగులుకొని ఆయన కింద పడ్డాడు. కింద పడంగానే ఆయన మీద నుంచి గాని వెళ్ళిపోయింది. స్పాట్లో చనిపోయినాడండి. చనిపోవడం అయితేను ఏం జరిగినా కూడా సిల్బండి అయితే ఆగకూడదండి. అందుకని అతన్ని పక్కకు జరిపేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేసేసి సిల్బండి అయితే మళ్ళీ తీసేసుకొని వెళ్ళిపోయారు గంగమ్మ దేవర జాతరలోకి అయితేను. ఇంకా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. అంతా ఇంకా అలా జరిగిందని నేనైతే లియో పోనీలే వాడే వచ్చాలి. పోనీలే అదో సైడ్ పోయినాడు వాడంతటా వాడే. చాకి నువ్వు పట్టుకోపో. చాకి పట్టుకోపో. పట్టుకుంటాదా? నీకైతే పొయ్యం భక్తి ఏం లేదు. అదంతేమా. సరే వదులుతుంది. ఈ కౌటు అయితే అస్సలు ఆగుతలేడు.
యాక్టింగ్ చేయకండ్రా, కుక్కని వాడే బాగా బయటికి తీసుకొని వచ్చింది. ఇంకా మేము మళ్ళీ అయినా వెళ్ళొచ్చులే అని చెప్పేసి నేనైతే గుడికి వెళ్ళలేదు. దేవరకైతే వెళ్ళేసి ఎద్దులు వస్తున్నాయండి ఇంటికి. మేము ఫొటోస్ తీసుకుంటా వీడియోస్ తీసుకుంటా ఉండిన్నాము. తర్వాత మా పిల్లలు కుక్కతో అయితే బాగా ఎంజాయ్ చేసినారండి. ఇంకా లాస్ట్లో మా కౌటున్ పాపం మా కుక్క కొంచెం గీకింది, దాన్ని బాగా ఏడ్చేసినాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.